బేసిక్ థింగ్స్ ఏంటి అని అంటే కార్లో ఒకవేళ నేను ఇంట్లో ఉన్నా కూడా, ఇంట్లో మర్చిపోయినా కూడా కార్లో ఉండాల్సిన థింగ్స్ ఏంటో నేను చూపిస్తాను. సో ఐ డోంట్ నో దిస్ ఈస్ కాల్డ్, ఒకసారి కెమెరామెన్ కన్నా ఇది డాష్ బోర్డా అమ్మయ్య. సో ఇది అంతే, నాకు కొన్ని నేర్చుకోవాలని ఉండదు. ఓకే నేను ఇలా ఫిక్స్ అయ్యాను కదా అని ఫిక్స్ అయిపోతూ ఉంటా. సో బేసిక్గా నాకు ఏంటి అని అంటే అన్నిటికంటే ఎక్కువ పిచ్చి ఏంటి అని అంటే పర్ఫ్యూమ్స్ నాకు చాలా పిచ్చి. మంచి స్మెల్ రావాలి, ఫ్రాగ్రెన్స్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పేసి. సో ఏంటి అని అంటే సో 1 2 4 అంటే ఇంక పర్ఫ్యూమ్స్ ఇలా పెట్టుకోవడం అలవాటు. ఇప్పుడు ఎలా ఇలా బాడీ మిస్ట్ కూడా నాకు బాగా అలవాటు అనమాట, బాడీ మిస్ట్. సో అంటే వెంటనే ఏంటి అని అంటే ఎక్కడన్నా ఎవరైనా కలవడానికి వాటికి వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే ఎవరైనా హలో హాయ్ చెప్పినప్పుడు ఓ వీళ్ళ దగ్గర ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఏ పర్ఫ్యూమ్ అని చెప్పి బేసిక్గా నేను అనుకుంటూ ఉంటాను. సో నా గురించి కూడా ఈ మధ్య అందరు నన్ను గుర్తుపడుతున్నారు కాబట్టి నా గురించి కూడా అలా అనుకోవాలని నాకు ఇష్టం అనమాట. ఇంకొకటి ఏంటి అంటే దిస్ పౌచ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. కొద్దిగా ఈ పౌచ్ లేకపోతే నాకు సో టెన్షన్ పడిపోతాను. ఎందుకు అని అంటే ప్రతిసారి షూటింగ్కి వెళ్ళాం కదా, అప్పుడప్పుడు సడన్గా షాపింగ్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, లేదా ఏదో ఒక పర్సనల్ వర్క్ పడుతుంది. సో ప్రతిసారి మనం కాస్మెటిక్స్ అవన్నీ క్యారీ చేయలేం కదా. అండ్ థింగ్ ఇస్ దట్ రెగ్యులర్గా మేకప్ వేసుకునే వాళ్ళకి ఏంటి అని అంటే నార్మల్గా ఉన్న వాళ్ళ స్కిన్ కన్నా రెగ్యులర్గా మేకప్ వేసి మా స్కిన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కంపల్సరీ అండర్ ఐ క్రీమ్ యూస్ చేయాలి, సన్ స్క్రీన్ యూస్ చేయాలి, లేదంటే బాడీ లోషన్ యూస్ చేయాలి, ఫేస్ క్రీమ్స్ యూస్ చేయాలి, మేకప్ వాడి ఇలా అయిపోతుంది స్కిన్. సో ఇదేంటి అని అంటే కంపల్సరీగా ఉండాల్సిన ఫేస్ మిస్ట్ అనమాట. ఇదేంటంటే కొద్దిగా మేకప్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టైం బ్యాడ్ అనుకోండి, ఇది కొట్టుకున్న కొద్దిసేపటికి ఏంటి అని అంటే ఫేస్ ఇట్లా అట్లీస్ట్ హైడ్రేటెడ్గా కనిపిస్తుంది అనమాట. సో ఫేస్ మిస్ట్ కంపల్సరీ. అండ్ నెక్స్ట్ నాకు బాడీ లోషన్ పిచ్చి అనమాట. ఎలా అని అంటే యాక్చువల్లీ హ్యాండ్ క్రీమ్స్ దొరుకుతాయి, ఆ హ్యాండ్ క్రీమ్ ఊకే పోగొట్టేస్తున్నాను. సో బాడీ మిస్ట్ హ్యాండ్ క్రీమ్స్ ఎక్కువ పోగొట్టేస్తున్నాను అని చెప్పి ఇలా బాడీ లోషన్ కంపల్సరీగా ఇలా చేతికి రాస్తూ ఉంటాను. నా చేతులు బాగా డ్రై అవుతూ ఉంటాయి. అండ్ ఈ అవకాడో ఫ్లేవర్ ఇస్ మై ఫేవరెట్ అనమాట బ్రాండ్. ఐ యూస్ దిస్ మాయిశ్చరైజింగ్ లోషన్ యాక్నీ సాఫ్ట్. ఇది లేకపోతే నాకు కొద్దిగా గాయగా అయితే ఉంటుంది. సో మేకప్ లేనప్పుడు అండ్ ఎక్కడన్నా నేను ఎక్కువ ఎండలో వెళ్తున్నప్పుడు ఏంటి అని అంటే ఐ యూస్ దిస్ ఫేస్ క్రీమ్ దిస్ లోషన్. సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఇది పెట్టేలోపు అయ్యో ఈ కత్తర్ నేనైతే పెట్టలేదు. కత్తర్ ఎందుకు వచ్చింది కార్లో? ఇది సర్వీసింగ్కి వెళ్ళొచ్చాక బిల్ అనమాట. అంటే నెక్స్ట్ మంత్ సర్వీస్ వరకు వాళ్ళు వారంటీ ఇస్తూ ఉంటారు కదా, ఇది అని ఎప్పుడైనా తేడా కొడితే వాళ్ళని వెళ్ళి అడగడానికి నేను ఇక్కడే పెట్టుకుంటాను అనమాట. ఈ వారంటీ ఇచ్చారు భయ్య, ఇది ఏంటి ప్రాబ్లం అని చెప్పి. సో ఇది కంపల్సరీగా ఇక్కడే పెడతాను నేను. అండ్ ఈ పౌచ్ కంపల్సరీ. అండ్ అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్పుడప్పుడు నాలో కవి నిద్రలేస్తూ ఉంటాడు. సో సడన్గా నాకు కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి. అండ్ టు డూ లిస్ట్ ఇవాళ ఏం చేయాలి, లేకపోతే రేపు ఏం కొనుక్కోవాలి, లేకపోతే ఎవరు నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు కొద్దిగా మతిమరుపు అంటే అన్నీ ఒకటేసారి అయిపోతే మర్చిపోతాను నేను. ఇదా అని చాలా ఎంగేజింగ్గా ఉంటుంది నా బ్రెయిన్. నేను చాలా ఓవర్ థింకింగ్ కూడా చేస్తూ ఉంటాను. సో ఇలా అప్పటిదప్పుడు నేను వెంటనే పెన్ బుక్ పెట్టుకొని అప్పుడప్పుడు నోట్స్ రాసుకుంటా. వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే రేపు ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది, అండ్ ఇంకొకటి లేదంటే ఎల్లుండి ఇంట్లోకి ఇది కొనుక్కోవాలి. అందుకే సో నాకు ఇలా కోట్స్ను బుక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ దిస్ కోట్ ఎస్పెషల్లీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇవి చాలా అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. ఫ్యూచర్లో ఇలా ఉండాలి అలా ఉండాలి, నేను కోట్స్కి బాగా ఇంప్రెస్ అయిపోతూ ఉంటాను అనమాట. సో దీని మీద కోట్ వచ్చేసి వాట్ యూ డూ టుడే క్యాన్ ఇంప్రూవ్ ఆల్ యువర్ టుమారోస్ అని చెప్పేసి ఉంది. సో రేపు ఎదగాలి అని అంటే ఈరోజు బాగా పనిచేయాలి. సో ఇవాళ ఐడియాసే రేపటికి చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఇవి కోట్స్ అనమాట. సో ఇలాంటివి నేను దాని ఇన్స్టెంట్గా రాసేసుకొని అప్పుడప్పుడు ఈ బుక్ ఫాలో అవుతూ ఉంటాను. అండ్ దీనికి పెన్ కంపల్సరీగా ఉండాలి. ఇలానే పెడతాను, లేకపోతే ఎక్కడంటే అక్కడ పడేసి మళ్ళీ పెన్ కోసం వెతుక్కుంటూ ఉండాలి అనవసరం కాదు, పెద్ద తలకాయ నొప్పి నాకు. ఇది వచ్చేసి ఏంటి అని అంటే నాకు ఇది ఇక్కడ పేరు మర్చిపోయాను నేను, ఎర్రగడ్డ దగ్గర సనత్ నగర్ దగ్గర టెంపుల్ ఉంటుంది, ఎల్లమ్మ తల్లి టెంపుల్. సో అక్కడ ఇది కారు కొన్న వెంటనే పెట్టాను. నేను ఏంటి అని అంటే అందరు దేవుళ్ళని ఈక్వల్గా నమ్ముతాను నేను. సో నాకు ఇవన్నీ పాజిటివ్ వైబ్స్ అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అందుకే ఇది ఇలా ఒక నిమిషం ఫోన్ వచ్చింది. సో ఇలా పాజిటివ్ వైబ్స్ అన్నట్టు సేఫ్ ప్రొటెక్షన్కి అనమాట. ఏం కాకూడదు కదా, దేవుడు డ్రైవింగ్ చేసినప్పుడు నేను సేఫ్గా ఉండాలని చెప్పి దేవుడికి మొక్కి ఇలా పెట్టుకునే అనమాట. సో నెక్స్ట్ ఏంటి అని అంటే బ్యాక్ సైడ్ ఏముందో మీకు చూపిస్తాను కదా. సో లైక్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటి అని అంటే
నాకు ఇంతకు చెప్పినట్టు హ్యాండ్ వాష్ చాలా ఇంపార్టెంట్ అన్నాను కదా. సో ఇలా బ్యాక్ సైడ్ కంపల్సరీగా హ్యాండ్ వాష్ పెడతాను. సో హ్యాండ్ వాష్ కంపల్సరీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు పిల్లోస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది నాకు నా ఫ్రెండ్ అమర్దీప్, నేను కార్ కొన్నాక గిఫ్ట్ ఇచ్చాడు. అమర్దీప్ చౌదరి మీకు తెలుసు కదా. సో వాడు గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ అప్పుడప్పుడు బ్యాక్ సైడ్ టైర్డ్ ఉన్నప్పుడు నిద్రపోవడానికి పిల్లో యూజ్ చేస్తాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అమర్. అండ్ బ్యాక్ సైడ్ ఎక్కువ బొమ్మలు అవన్నీ చాలా పెట్టాలని ఆశగా ఉంటుంది, కానీ ఎప్పుడు పెట్టలేదు నేను. కొనడానికి టైం దొరకలేదు. అండ్ ఎవరైనా గిఫ్ట్ ఇస్తారేమో అని వెయిటింగ్ కార్ బ్యాక్ సైడ్ బొమ్మలు పెట్టడానికి. సో ఇలా 2 పిల్లోస్ మాత్రమే సింపుల్గా పెట్టేశాను. అండ్ బ్యాక్ సైడ్ హ్యాండ్ వాష్. అండ్ అప్పుడప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళు దర్శనం ఇస్తూ ఉంటారు నాకు. బ్యాక్ సైడ్ ఏంటి అని అంటే ఇలా వదిలేసిన చెప్పులు కనిపిస్తూ ఉంటాయి. షూటింగ్ అయిపోయినాక అలా చెప్పులు నేను ఫ్లాట్స్ కంపల్సరీ కార్లో మెయింటైన్ చేస్తాను, హీల్స్ తీసేసి డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. సో అలా హీల్స్ అప్పుడప్పుడు మర్చిపోయి వెళ్తూ ఉంటాను అనమాట. సో మనం డిక్కీలో ఏముందో చెక్ చేద్దాం కదా. బ్యాక్ సైడ్ యాక్చువల్లీ నా కార్లో ఒక చిన్నపాటి దుకాణం చెప్పుకోవచ్చు. ఏం చేయను, చెప్పాను కదా కార్ అంటే నాకు సెకండ్ ఇల్లు లాగా అని చెప్పేసి. సో అప్పుడప్పుడు షూటింగ్స్ ఉండి కొన్నిసార్లు ఏమవుతుందంటే సడన్గా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. లేదంటే నా ఫ్రెండ్స్ సడన్గా ప్లాన్ చేస్తుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇంటికి వచ్చి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది. అటు నుండి అంటే వేరే లొకేషన్కి కానీ, వేరే ఫ్రెండ్స్ ఇంటికి కానీ, వేరే ప్లేస్కి కానీ జర్నీ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు నేను లగేజ్ క్యారీ చేయలేను కాబట్టి, ఇంటికి రాలేను కాబట్టి ఎప్పుడైనా ముందు జాగ్రత్తగా ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది మాత్రం కంపల్సరీ కార్లో ఉండాలి.